జీవన్ రెడ్డి మనస్తాపం చెందిన అంశం మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు చొరవతో పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోవడంతో సద్దుమణినట్లయింది. హాట్ టాపిక్గా మారిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మనస్తాపం చెందిన అంశంకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీలోకి జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను ఏకపక్షంగా చేర్చుకున్నారని సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డితో పాటుగా పార్టీ శ్రేణులు తీవ్రస్థాయిలో నిరసన తెలపడం, ఆయనను బుజ్జగించడానికి మొదటి రోజు మంత్రి శ్రీధర్ బాబు జగిత్యాలకు చేరుకుని సముదాయించారు. అయినా కూడా ససేమిరా అనడంతో మంగళవారం హైదరాబాద్లో జీవన్ రెడ్డి నివాసానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులు సముదాయించినా కూడా పట్టు వీడకుండా ఎమ్మెల్సీ పదవికి రాజీనామాకి సిద్ధపడ్డారు. ఈ క్రమంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జీవన్ రెడ్డిని ఢిల్లీ రావాలని ఆదేశించడంతో రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, పార్టీ ఇన్ఛార్జ్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో కలిసి జీవన్ రెడ్డి జగిత్యాల పరిణామాలను ఢిల్లీలో వివరించారు. దీంతో వారు జీవన్ రెడ్డి పరిస్థితిని అర్థం చేసుకుని ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ పటిష్టయ్యే ప్రధానమని కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. సీనియర్ నాయకుడిగా పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని నచ్చజెప్పారు. దీంతో జీవన్ రెడ్డి కూడా పార్టీ అధిష్టానంతో ఏకీభవించి పార్టీయే ప్రధానమని, కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేస్తామని అన్నారు. అధిష్టానంతో భేటీ అనంతరం జీవన్ రెడ్డి బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం శ్రమిస్తున్న కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా వారి ఆలోచనలకు అనుగుణంగా నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మొత్తానికి జీవన్ రెడ్డి మనస్తాపం చెందిన అంశం మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు చొరవతో పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోవడంతో సద్దుమణినట్లయింది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రమే కానీ ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఏదైతుందో ఇలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు వాస్తవాలను ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారికి నివేదించే విధంగా రావాలని కోరటం, మిత్రులు శ్రీధర్ బాబు గారు, గౌరవ మంత్రి వర్యులు, అట్లాగే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శాసనసభ్యులు వేణుగోపాల్ గారికి కలవడం జరిగింది. అంటే వాస్తవంగా జరిగిన పరిణామాలు ఏదైతుందో కొంత మాకు స్థానికంగా మనోస్తాపానికి గురి కావటం, ఆవేదనకు గురి కావటం జరిగిన మాట వాస్తవం. ఏదైనా ఏదైతుందో గౌరవించడం, వారి యొక్క ఇంట్రెస్ట్ ఏదైతుందో ప్రొటెక్ట్ చేయటం పార్టీ యొక్క ప్రధాన బాధ్యత దొరుకుతుంది. ఇలా క్యాడర్ ఈజ్ ప్రైమ్ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ. వాళ్ళు ఇంతకాలం ఏదైతుందో పార్టీ నిలబెట్టినటువంటి ఒక కార్యకర్తల యొక్క మనోభావాలని కానీ వారి యొక్క ఆవేదన కానీ తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం. భవిష్యత్తులో వాళ్ళ జగిత్యాల నియోజకవర్గమే కానీ ఇక్కడే కానీ ఇలా పార్టీకి అండగా నిలిచినటువంటి వారిని తప్పకుండా కాన్ఫిడెన్స్ లో తీసుకొని వారి ఆలోచనకు అనుగుణంగానే ముందు కూడా జరుగుతుందని చెప్పిన వారి పేరు కూడా ఉండము. సరే ఏదైనా కానీ వాళ్ళు ఏదైతుందో జరిగినటువంటి ఒక ఈ భేటీ సరే వాళ్ళ రాబోయేటువంటి ఒక కాలం లోపల ముఖ్యంగా వీళ్ళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులలో వీళ్ళ జాతీయ స్థాయిలో కూడా చెప్పంటున్నాం. ఇట్లా దేశంలో నెలకొన్నటువంటి ఒక పరిస్థితులలో ఇక్కడ ఇండియా కూటమి ఇలా రాహుల్ గాంధీ గారి యొక్క నేతృత్వంలో మరి ఎన్నికల్లో అధికారులకి రావడం జరుగుతుందని చెప్పని భావించడం, ఆశించడం. కానీ వాళ్ళ మతతత్వ శక్తులు ఏ విధంగా సమాజాన్ని చీల్చేయాలనే ఒక ప్రయత్నం చేయడం జరుగుతుందో ఆ ప్రయత్నంలో భాగంగా కొంత వెనుకబడ్డప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మెరుగైనటువంటి ఫలితాలు పొందటం, రాహుల్ గాంధీ గారు ఏదైతుందో ప్రతిపక్ష నాయకుడిగా ఇవాళ బాధ్యత చేపట్టడం హర్షించదగ్గ విషయంగా మేము భావిస్తామని చెప్పంటున్నాను. రాబోయే కాలంలో తప్పకుండా జాతీయ స్థాయిలో ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క నేతృత్వంలో ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే గాని ఈ జాతి ఐక్యత నిలబెట్టడము, సమగ్రత, సమైక్యత నిలబెట్టడానికి పనిచేయడం జరుగుతుంది. అందరిని కలుపుకొని తీసుకుపోవడంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పటిష్టతని ప్రధానమని చెప్పంటాడు. అందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఒక భాగమని చెప్పంటాడు. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులలో అక్కడ ఏర్పడ్డ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానివ్వండి, వారి మంత్రివర్గ సహచరులే కానివ్వండి, మేము ఎన్నికలు చేసిన వాగ్దానాలు నేను కాకుండా ఎన్నికలు చేసిన వాగ్దానాలు ప్రజాహిత కార్యక్రమాలు అమలు చేయడమే ప్రధాన బాధ్యత లక్ష్యంగా ఎంచుకొని చెప్పంటాడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రత్యేకంగా జగిత్యాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా కష్టపడి ఈరోజు ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీని నిలబెట్టిన తరుణంలో వారు అధైర్యపడొద్దని నేను ఈరోజు పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. తప్పకుండా వారికి న్యాయం చేసే బాధ్యతలో తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భముగా తెలియజేస్తా ఉన్నాం.